హలో అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఉండ్రల్ల పాయసం చేస్తున్నా. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఫస్ట్ ఒక కప్పు పిండి, గోధుమ పిండి అండి. ఒక కప్పు, 1½ కప్పు షుగర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి. తర్వాత 1½ కప్పు పాలు పోసాను. ఇందులో 1½ కప్పు వాటర్ పోసుకుందాం. ఇవి పాలు కొంచెం వేడయ్యే వరకు, అంటే ఎసరు రావాలి, అప్పటి వరకు మనం పిండి తడిపేసుకుందాం. మెత్తగా కాకుండా, చపాతి పిండికి కాకుండా మనము పూరి చేసుకుంటాం కదండి, పూరి పిండిలా కొంచెం గట్టిగా తడపాలి. పిండి తడిపేసాను. ఇవి ఉండ్రాలు చేసి ఇలా అండి, కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా చేసేసుకొని ఇలా చేసేసుకొని కొంచెం పిండి వేసుకోవాలండి. ప్లేట్లో పిండి వేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఉంటాయి. పిండి జల్లుతూ ఉంటే ఇలా పొడి పొడిగా వస్తాయి. ఇవి అంత పొడి పిండి ఉంటుంది కదండి, పిండి అంత పోవాలి. ఇట్లా కొంచెం ఇల్లేసి ఇవి ఉడకాలి. ఇదిగోండి, ఇలా బాగా ఉడకాలి. ఎంత ఉడికితే అంత టేస్టీ ఉంటుంది. చూడండి, బాగా ఉడుకుతుంది కదా, కలుపుతూ ఉండాలి మనము. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇవి. షుగర్ వేసేసుకుందాము. షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు షుగర్ వేసిన కూడా ఇలా కొంచెం ఉడికేయాలి. ఇప్పుడు మనము చూడండి, బాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఉండ్రాలు చేసి ఇందులో వేసాం కదా, ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని కొంచెం వాటర్ పోసి కలిపేద్దాము. ఇదిగోండి, ఇట్లా ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసి, కలుపుకున్న పిండి ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉడకాలి ఇంకా. ఇప్పుడు ఒక 1 స్పూన్ అంత నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇది నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇదిగోండి, ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా త్వరగా చేసుకోవచ్చండి.